ఈరోజు మధ్యాహ్నం నవ్వి తలనొప్పొచ్చేసింది. అనుకున్న ఈరోజు నవ్వుతున్నానబ్బా! ఏదో ఉందనుకున్నాను. 'స్వీటీ ఫ్యామిలీ'ది చూసావా? 'స్వీటీ ఫ్యామిలీ' చూసావా? నేను చూడలేదు. ఎవరిది అసలు ఏ ఫ్యామిలీ? ఏది నాకు 'స్వీటీ చూపించొకసారి? ఫ్యామిలీ' వస్తదో లేదో. ఏమ్మా ఇది వీడియో ఉంది కదా! అని చెప్పి నువ్వు ప్రమోషన్‌లో కూడావనుకో. మరింక నీకు కన్ నచ్చదింక. కన్ బాగోదు. కనిపి కనిపిస్తుందా? ఆ! 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 'స్వీటీ ఫ్యామిలీ'ది హైలైట్ అయింది. చూడు. ఆ! బ బాగా చూడు. 'స్వీటీ ఫ్యామిలీ' తమిళ్ 'స్వీటీ కనిపిస్తుందా? ఫ్యామిలీని' ఈ వీడియోలో చూడండి ఫ్రెండ్స్. ఆ! చూడు. ఆ! అది ఎవరు చూపించిందా? 'యోగి' వాళ్ళ పేరు స్వీటీనంట. ఇంక స్వీటీ వాళ్ళ అమ్మ, స్వీటీ వాళ్ళ నాన్న, స్వీటీ వాళ్ళ డ్యాడీ, స్వీటీ వాళ్ళ అక్క, స్వీటీ వాళ్ళ చెల్లి వీళ్ళందరూ ఉన్నారు దీంట్లో. కనిపిస్తుందా? నువ్వు విను దాంట్లో జెప్తాడు. అవునవునవును. దాంట్లో విను మొత్తం జెప్తాడు. యోగి చెప్తా ఉంటాడు. చూడు ఇదో. ఆహా! ఓకే. 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 అర్థమైంది. ఇది పిలుస్తున్నాడు చూడు యోగి. ఆహా! ఓకే. ఓకే. అర్థమైందిలే. హాయ్ అందరికి అంట. యోగి ఎలా నవ్వామంటే అలా నవ్వాము మేమైతే. అబ్బా! 'స్వీటీ యోగి ఫ్యామిలీ' అది. ఆహా! మిమో అన్న చేసి ఉన్నావా? ఎళ్ళిపోయావురా అన్న? మిమో అన్న ఉంటే కామెంట్స్ చేయరా దొరా. పాపం ఇప్పుడు ఒక్కరితే అర్థం హైద్‌లో జేసుకోండి. ఉన్నారు 15 మంది. ఇప్పుడు అర్థం జేసుకోండి. అది 'మైనా' 'స్వీటీ గురించి యోగి ఇప్పుడు ఫ్యామిలీ.' ఆ! కాదు. ఆ! ఆ! 'మైనా' గురించి ఇప్పుడు అర్థం జేసుకోండి అందరూ. తను ఏదో ఒకటి సిట్యుయేషన్‌లో గొడవ పెట్టాలి. ఇక్కడ గొడవ అనేది ఏమీ లేదు. అందరూ బాగా వినండి. గొడవ అనేది ఏమీ లేదు. మరీ దాన్ని మళ్ళీ ఇటు తీసుకోపోకండి. తన మనసులో ఏముందో అసలు అర్థం కావటం లేదు. తన మనసులో ఏముందో చెప్పింది ఒకవేళ లైవ్ గాని, హైలైట్ గాని అయ్యి ఉంటే మీకే తెలియాలి. తను ఏం చెప్తుందా ఏమనేది. అసలు ఈ లైవ్ చూసే వాళ్ళకి తెలియాలి. ఎక్కడ తీసుకుపోయిందా? దేని గురించి అసలు ఇదంతా మొత్తం అని. చెప్పు నువ్వే చెప్పు విను. మిస్బా అసలు దీన్ని దీన్ని ఎంత ఎంటర్‌టైన్‌మెంట్‌గా తీసుకుంటే అంత మంచిది ఆళ్ళకైనా, ఎవ్వరికైనా. ఎవరికైనా గూడా అర్థమవుతుందా? అసలేముందని. ఆ! ఇప్పుడు నువ్వు ఒకే ఒక్క మాట ఎవరైతే నీకు ఫోను చేసావు అని ఒక్క మాట నువ్వు అడిగితే అన్నీ మూసుకొని ఫోను పెట్టేస్తారు. అర్థమవుతుందా? నువ్వు నాకు దేనికోసం ఫోను చేసావు ఇప్పుడు? అక్కడ నీకు ఆ టాపిక్ జరిగింది కాబట్టి నువ్వు లైవ్‌లోనే ఆ కిందనే కామెంట్ చెయ్యు. నీ సత్తా ఉందంటే. లేదంటే వదిలేసి ఎళ్ళిపో. నేను అదే అన్నాను. అంతేగాని అదే నువ్విలా అన్నాను. ఇప్పుడు వాట్సాప్‌లో అంటున్నాను ఫోను చేసి మాట్లాడడం లావుడ. పోతే పోనీ. అహా! అవన్నీ తను గూడా ఇప్పుడు తను ఉంటే కామెంట్ పెట్టాలి గదా! నేను జెప్పాను నేను వస్తున్నాను. నాతో మాట్లాడు. అసలేంది నీ మనసులో ఏముంది మాట్లాడు. నేను సమాధానం ఇస్తా అని జెప్పాను కదా! హ్మ్. 3 రోజుల నుంచి జరగనివి గూడా మళ్ళీ ఇప్పుడెందుకు టాపిక్ తీసుకొచ్చింది. తనే గదా ఎత్తింది ఇప్పుడాగా. గొడవ అక్కడ ఎవరు ఇప్పుడు స్టార్ట్ జేసింది మళ్ళా? తను స్టార్ట్ జేసిందా? అయినా ఎవరు సిగ్గు స్టార్ట్ జేశారా? లేకుండా అయినా సిగ్గు లేకుండా మైనా గూడా ఐ లవ్ యూ చెప్పడం ఎందుకు? ఐ లవ్ యూ మిము, ఐ లవ్ యూ మిము అని చెప్పడం ఎందుకు? మళ్ళీ తనంతట తనే 50 ఏజ్ అని ఎందుకు చెప్పడం? ఆ! ఇవన్నీ ఎందుకురా బాబు అసల? అది చెప్తుంది గదా! నేను వాడిని ఎదవలాగా చేశాను చెప్తుంది గదా! ఒప్పుకుంటుంది గదా! నేను కావాలనే మిమ్ముని ఎదవ ఇప్పుడు జేశానని. మిము అనని ఎవరైనా లైవ్‌లో చూసారా? వీడియో ఆన్ చేసారా ఎప్పుడైనా? ఫేస్ చూసారా? ఆహాహా! ఎవరు చూడలేదు. మరింకెందుకు భయం? ఎవరో అనుకుంటారులే విశ్వ. మె వదిలేయి. మెమోని మెమోని టార్గెట్ చేసింది. మెమో టార్గెట్ చేసినప్పుడు తన నుంచి నీకు సారీ జెప్పింది. సరే ఓకే. అయిపోయింది. మళ్ళీ ఐ లవ్ యూ చెప్తున్నారు. తనేందంటే మళ్ళీ జీజుకి అది జీరా ఏదో చెప్పింది. సరే అది గూడా ఓకే. వదిలేసేయి. మళ్ళీ అటు పోయి లాస్ట్‌కి నాకు
ఆహ్, ఆహ్